హాయ్ అండి. పూల్ మక్కన్నతో మసాలా కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. రుచి అదిరిపోవాల్సిందే. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని మక్కన్నని లైట్‌గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లైట్‌గా గరం మసాలా వేసి 2 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మగ్గడానికి కాస్త సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత దీంట్లోనే 10 జీడిపప్పు వేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే మిక్సీ జార్ తీసుకొని దీంట్లోని జీరా, అల్లం, వెల్లుల్లి వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసి బాగా మగ్గిన తర్వాత దీంట్లోనే పసుపు, ధనియా పౌడర్, కారం వేసుకొని బాగా కలుపుకొని దీంట్లోనే 1/2 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకొని కాస్త వాటర్ వేసుకోవాలి. కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న మక్కన కూడా వేసేసుకొని మూత పెట్టి 10 to 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసి చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్.